నమస్తే, టైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. భోగాపురం మార్క్పేట్ చైర్మన్ గా కర్రోతు బంగారాజు శనివారం మార్క్పేట్ రాష్ట్ర కార్యాలయం విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ మేళతాళాలతో ఎంతో అట్టహాసంగా బాధ్యతల స్వీకరణ మహోత్సవం ఘనంగా జరిగింది. మార్క్పేట్ ఎండి మన్జర్ జిలానీ సమోన్ ఐఏఎస్ ఆధ్వర్యంలో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఆయనతో పాటు నూతన డైరెక్టర్లుగా ఎంపికైన సభ్యులు అన్నెపు రామకృష్ణనాయుడు, శ్రీకాకుళం పరస వెంకటరత్నం, సూలూరుపేట కేసీ హరి, అనంతపురం వంగల శశిభూషణ్, కడపరెడ్డి, గుండు బోగుల నరసింహారావు రాజోలు సభ్యులుగా బాధ్యతలను చేపట్టారు. బంగారాజు కుటుంబ సభ్యులతో కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతలకు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రుణపడి ఉంటానని, తనకు ఇచ్చినటువంటి పదవికి వన్నె తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. రైతులకు పూర్తి స్థాయిలో ఎరువులు అందేలా చర్యలు చేపడతామన్నారు. పప్పు ధాన్యాలకు మద్దతు ధర కల్పించే విధంగా చర్యలు చేపడతామన్నారు. పసుపు, మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్, మార్క్పేట్ జనరల్ మేనేజర్ సిహెచ్ శ్రీనివాసరావు, విశాఖ నార్త్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సువాడ రవిశేఖర్, భోగాపురం టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కర్రోతు సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం విజయవాడ పట్టణ అధ్యక్షులు మహంతి వాసుదేవరావు, టీడీపీ పార్లమెంట్ ప్రతినిధి గేదెల రాజారావు, నెల్లిమర్ల టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కడగల ఆనంద్ కుమార్, పలువురు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.